హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే ఏం చూపిస్తున్నా అనుకుంటున్నారా? మొన్న చూపించాను కదండి అగారో సోనిక్ ఎలక్ట్రికల్ టూత్ బ్రష్ అని చెప్పేసి. ఇది వచ్చేసి దాని కేస్ అనమాట. దీంట్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ట్రావెల్ కేస్ అంటారు దాన్ని. సో దీంట్లో ఇలా బ్రష్ అయితే వస్తుంది అనమాట. 5 మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ మోడ్స్ వచ్చేసి వైట్, క్లీన్, సెన్సిటివ్, పాలిష్, మసాజ్ అనమాట. ఇది హెడ్, దానికి బ్రషెస్ మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఈ బ్రష్ తీసుకొని జస్ట్ ట్విస్ట్ చేస్తే సరిగ్గా కూర్చునిద్ది అనమాట. ఇప్పుడు బ్రష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అనమాట ఇది. దీంతో పాటు మనకి ఇంకొక 4 బ్రషెస్ వస్తాయి. టోటల్గా 5 బ్రషెస్. ఒకటేమో మనకి దాన్ని ఎలా అంటారంటే ఇంటర్డెంటల్ హెడ్ అంటారనమాట. ఇది సందుల్లో కూడా మనకి క్లీన్ చేయడానికి, పళ్ళ సందుల్లో క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా వస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో టోటల్గా బ్రష్ అయితే ఇలా ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేసామంటే ఆన్ అవుతుంది. నేను ఇప్పుడు బ్రష్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో పేస్ట్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ మోడ్ వైట్ అనేది ఆన్ చేసి రుద్దుతున్నాను. జస్ట్ 15 సెకండ్స్ రుద్దితే చాలండి. ఒక్కొక్క మోడ్కి 15 సెకండ్స్ టైం తీసుకుంటే పళ్ళు అనేవి చాలా క్లీన్ అయిపోతాయి. మంచిగా స్టెయిన్స్ అన్నీ రిమూవ్ అవుతాయి అన్నమాట. ఇది వాటర్ ప్రూఫ్, రీఛార్జబుల్, 1 ఇయర్ వారంటీతో వస్తుందన్నమాట. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కదండి, చక్కగా రిజల్ట్ అయితే కనిపించింది. గమ్స్ని క్లీన్ చేయడంలో కానివ్వండి, హార్డ్గా ఉన్న ఏరియాస్ని కూడా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ మోడ్ ఆన్ చేసి నేనైతే క్లీన్ చేస్తున్నాను. ఒక్కొక్క దానికి 15 సెకండ్స్ అలా టైం తీసుకొని మంచిగా బ్రష్ అయితే చేయొచ్చు. జస్ట్ 2 to 3 మినిట్స్ అలా పడుతుంది అంతే బ్రష్ చేయడానికి. చక్కగా స్టెయిన్స్ అన్ని రిమూవ్ అవుతున్నాయి. నాకైతే బాగా నచ్చింది. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. మీకు ఇలా చూపిస్తుంటే కనపడుతుందో లేదో అని చెప్పేసి మళ్ళీ నేను క్లియర్గా బ్రష్ అయితే చూపించాను. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చాలా బాగుందండి. అగారో సోనిక్ ఎలక్ట్రికల్ టూత్ బ్రష్ అనమాట. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్. సో ఇది మనం హెడ్ వరకు రిమూవ్ చేసి ఫ్యామిలీ అంతా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. సో అన్ని మోడ్స్ అయితే యూజ్ చేసి నేనైతే బ్రష్ చేశాను. ఇప్పుడు పైన ఉన్న ఈ హెడ్ ఉంది కదా, దీనికి అది ట్విస్ట్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఇదిగోండి, లాంగ్ ప్రెస్ చేసామంటే ఆన్ అవుతుంది. నెక్స్ట్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక్కొక్క మోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదండి ఈ బ్రష్ గురించి. ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి మీరు కూడా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా అక్క పని చేసి సగం అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాం అని వాళ్ళు ఆలోచిస్తున్నాను. వీడియో సేవ్ చేస్తానండి, అందుకే ఆగాను. సో ఇదిగోండి మాకు టీ పెడుతుంది. ఆదివారం, ఇవాళ టైం అప్పుడే 12 అయింది. రాత్రి 2 సినిమాలు చూసాము. ఒకటి వచ్చేసి ఏదో జాంబీస్ కి సంబంధించిన సినిమా చూసాం. తర్వాత ఏమో ఆర్య వరుడు సినిమాలో విలన్ ఉంటాడు కదా, ఆర్యది కెప్టెన్ అనే ఒక సినిమా చూసాం. పొద్దున్నే ఆదివారం కదా, త్వరగా వేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి ఆ 2 సినిమాలు చూసి పడుకునేసరికి పొద్దున్నే 11:30కి లేసాము. సో ఈ రోజు సబ్స్క్రైబర్ కూడా ఒకళ్ళు ఇంటికి వస్తున్నారు. ఇంతకుముందు ఒక అమ్మాయి వచ్చి చూసారా, తనే పేరేంటే ఆయిషా, ఆయుష్మాన్ బావ ఆయిషా. సో తను వస్తుంది అనమాట ఇంటికి. ఈ రోజు మేము ఇంకోటి అనుకున్నాం. మా బాబాయ్ గారు అన్నాడు, బాబాయ్ ఈ రోజు నేనే వంట చేస్తాను అని 2 వంటలు చెప్పాడు. నేను బాగా చేస్తాను, నేను చేస్తా అని చెప్పేసి అన్నాడు. చిక్కుడుకాయ పప్పులు ఏదో చెప్పాడు, వాడు వెరైటీ చెప్పాడు, దాంతో అదే చేస్తాడంట. ఇదిగోండి, ప్రిన్సమ్మ కోసం పెసరట్టు వేసింది. ప్రిన్సమ్మ తింటుంది. లక్కీ గాడు ఆడితో ఆడుకుంటున్నారు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సో ఇదిగో ఒకవైపు టీ పెట్టింది అనమాట. జోకులు వేస్తుంది అయ్యా. సరే మరి మనం మొదలు పెడదాం మరి జోకులు. ఇంకా అలా మా వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. మోస్ట్లీ ఏ పూటే ఆ పూటే తోమేస్తానండి బయటే వేసుకొని. కానీ నిన్నైతే తోమలేదు. నిన్న సాయంత్రం అంటే మధ్యాహ్నం తిన్నవి, నిన్న సాయంత్రం తిన్నవి, ఇవాళ పొద్దున్న టిఫిన్ చేసినవి అనమాట. మొత్తం అంట్లయితే వేసుకొని కూర్చొని తోముతా ఉన్నాను. సగం అంట్లే తోముతా ఉంటాను. అంటే కొన్ని ఎక్కువగా జిడ్డు లేనివి, నేను కూరగాయలు కట్ చేసిన, వంట చేసినా కూడా పైన గిన్నెలే చాలా అంటే చాలా అయిపోతాయండి. సో అలా ఉన్న గిన్నెలని ఫస్ట్ తోమేస్తాను. అవి కడిగేసిన తర్వాత మళ్ళీ ఇంకో కొన్ని అలా అల్యూమినియం ఒకసారి, స్టీల్ ఒకసారి. ఇంతకుముందు వ్లాగ్లో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అలా సపరేట్ చేసుకొని గిన్నెలన్నీ తోమేస్తాను. సో నేను ఒక పక్క గిన్నెలు తోముతా ఉంటే మా ఆయన ఒక పక్క వంట చేస్తున్నారు. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా పలావ్, చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము. ప్రతిదీ ప్రిపేర్ చేసుకోవాల్సింది. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడితో సహా అన్నీ చేసుకోవాలన్నమాట. మా వారికి చెప్పాను, అంటే నాకు హెల్ప్ చేస్తా అన్నారు. నేను అడిగినా చేస్తారు, అడగకుండా చేస్తారు. సో అలా ఏమేం కావాలి, ఎన్నెన్ని కొయ్యాలి అని చెప్పేసి అడిగారనమాట. నేను చెప్పాను, పలానా కొన్ని ఉల్లిపాయలు, కొన్ని టమాటాలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి అని.
ఇంకా మా ఆయన ఫోన్ని స్టాండ్కి పెట్టేసుకొని 1 by 1 ఫాస్ట్గా కట్ చేస్తున్నారు. మా వారికి ఆల్రెడీ చెప్పాను కదండి మేము హోటల్ పెట్టి తీసామని. సో అప్పటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. వెజిటేబుల్స్ మాత్రం సూపర్గా కట్ చేస్తారు. ఆయన కట్ చేస్తున్నంతసేపు అలా చూడాలి అనిపిస్తుంది, అంత ఫాస్ట్ కట్ చేస్తారనమాట, భలే అనిపించింది. సో అలా వెజిటేబుల్స్ మొత్తం కట్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కట్ చేశారు, అది మిక్సీ పడుతున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కొబ్బరి పొడిని కూడా మొత్తం ముక్కలుగా కట్ చేసుకుని ఇది కూడా పొడి చేసి పెట్టారు. కొబ్బరి పొడి కొంచెం ఎక్కువగానే పట్టుకుంటాం, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొబ్బరి పొడి కానీ ఒక్కసారి కాకుండా ఒక 2-3 టైమ్స్ వంట చేస్తే దాంట్లోకి యూజ్ అయ్యేలాగా చేసుకుంటాం అంతే. ఇంకెక్కువగా స్టోర్ చేసి అయితే పెట్టుకోము. ఇంతకుముందు అలాగే చేసేవాళ్ళం కానీ రుచి ఉండట్లేదు. ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకుంటుంటే పలావ్ కానీ చికెన్ కర్రీ కానీ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అందుకనే సో ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి జార్ని మంచిగా కడిగి తూడ్చి నెక్స్ట్ కొబ్బరి పొడి అయితే పట్టారనమాట. అప్పుడే వచ్చాను నేను. ఇంకా కొంచెం అంట్లో అవి కడుగుతూ ఉంటే 3 పీలికలు వస్తాయి కదా సైడ్ల నుంచి వెళ్ళి ముందు నుంచి, అట్లా ఆ డ్రెస్ అంతా తడిచిపోయింది. సో అందుకే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇంకా చికెన్ కర్రీ అయితే ఇప్పుడు తీసుకొచ్చే కర్రీ మొత్తం నేను చికెన్ అంతా బాయిల్ చేసిన తర్వాతే కుక్ చేస్తున్నాను అనమాట. బాయిల్ చేయకుండా కుక్ చేయట్లేదు, ఎందుకో బాయిల్ చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంది, అందుకనే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బేటా. ఉప్పు తీసుకొచ్చింది, ఎలా ఉన్నాయి? ఎరేజర్లు డిఫరెంట్, గ్లిటర్స్, కలర్ పెన్సిల్స్, స్కేల్, క్రయాన్స్ అంట. నచ్చిందా చెప్పు గట్టిగా, చెప్పు తల్లి. అంతలోంచి గిఫ్ట్ తీసుకొచ్చి నచ్చిందని అడిగితే నీ కూతురు తలకాయ ఊపులో సమాధానం చెప్పలేదు, ఎంత పొగరు ఉంటారు మళ్ళీ. థాంక్స్ అని చెప్పింది రయ్యా. లేకపోతే మొన్న మా వదిన ఖర్జూరా ఇస్తే మేము చూసుకోలేదు. ఆ ఖర్జూరా ఎలా ఉందని చెప్పి చూడటానికి చేయి జాపింది. అవును రారా తిందా అని చెప్పి చేయి జాపితే అంటే ఇప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళందరికి ఇవ్వకపోయినా పర్లా, ఆమెకి ఇవ్వలేదు, అది తప్పు అసలు. మేము మరీ ఒక ఖర్జూర పండు కూడా తినడానికి ఇవ్వలేని స్థితిలో అయితే ఏం లేవులేండి, మీరు మరీ అలా అనమాకండి. ఇష్టం కాదు అదే మేము బర్త్డే రోజు వరకు ఉండమేమో అని చెప్పేసి ముందుగానే ఆయుష్ అయితే తీసుకొచ్చి ప్రిన్స్కి సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. నన్ను కూడా విష్ చేయమంది. ముందు నువ్వు విష్ చేయాలి వదిన, తర్వాత నేను విష్ చేస్తాను, తన్నే పెట్టమన్నా తన్నే ఇవ్వమన్నాను. లేదు వదిన నువ్వే చెప్పు అని పట్టుబట్టి నన్ను చెప్పించిన తర్వాత తను చెప్పింది అనమాట. సో ఇద్దరం ఒకసారి చెప్పాము, మోస్ట్లీ కొంచెం అటు ఇటుగా అంతే. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సబ్స్క్రైబర్ నుండి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయింది నాకు. ప్రిన్సమ్మ బర్త్డే 24th ఉంది కదండి, అందుకని చెప్పి తను మరి చూసారా నా బర్త్డేలు మ్యారేజ్ డేలు అన్ని మర్చిపోయినా కూతురిగా గుర్తుపెట్టుకోవాలి ఇలా ఉంటా. సారీ ఏం చేస్తాం, గుర్తులేని పనులు ఉన్నాయి, సో తప్పట్లేదు. కొత్త ఏంటండి, కొత్త వచ్చిందంటే ఎప్పుడు ఆమె చేసి ఇప్పుడు నాకు ఇచ్చింది. సో అందుకని బర్త్డే కాబట్టి తను అప్పుడు చిద్దరాలకు ఇరుదో కుదరుతున్నారు. అందుకని చెప్పి తను ముందే వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఈరోజు మామూలుగా పలావ్ ప్లాన్ అనుకోలేదు, అనుకోవాలా అన్ఎక్స్పెక్టెడ్గా పలావ్ అయితే వండుతుంది. బామ్మది గారు ఆడుకోవచ్చు కూరలో పెద్ద ఇంకేమైనా నాకు ఇదేమన్నా అయ్యే పోతాయి. నేను చేసే పలావ్ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం, అలాగే ఆయుషకు కూడా చాలా నచ్చేసింది అనమాట. ఇంకా తనకి పులిహోర సేమియా కూడా ఇష్టం అంట. సో అవి కూడా అడిగి ఉండే, నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చేసి పెడదాం తనకి. సో అలా మా వంట పని అయితే స్టార్ట్ అయిపోయింది. రెసిపీ ఏమీ క్లియర్గా చూపించట్లేదు ఇక్కడ, ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. చాలా వీడియోస్లో చూపించాను, అందుకే మోస్ట్లీ చూపించట్లేదు, జస్ట్ ఏవేవి ఎప్పుడెప్పుడు వేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. ఈ డేక్షా ఉంది కదండి, సూపర్గా ఉంది పలావ్కి అయితే. ఎవరికన్నా ఇప్పుడు రీసెంట్గా డేక్షాలు తీసుకునే ఉద్దేశం ఉంది అని అంటే మాత్రం ఈ షేప్లో తీసుకోండి. బిర్యానీకి కానీ పలావ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, అండ్ ఈవెన్గా హీట్ అయితే స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. దీంట్లో వెనకమాల ప్రిన్సమ్కి ఇప్పుడే గిఫ్ట్ ఇచ్చింది కదా,
అంతకుముందు నేను టెడ్డీ బేర్ వేస్తా అన్నా కదా, నేను వేయలేదు కదా, సారీ పాండా. సో సబ్స్క్రైబర్స్, ఇంటికి వచ్చిన సబ్స్క్రైబర్స్లా ఉండరు అనమాట. మా ఫ్యామిలీ అన్నట్టు కలిసిపోతారు, అందరూ చుట్టాల్లాగా కలిసిపోతారు. అది మాకు బాగా నచ్చే విషయం ఏంటంటే మాతో ఎవరన్నా ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోతారు. మరి ఇంత ప్రేమాభిమానాల మధ్యన అంత నెగిటివ్ కామెంట్స్ పెట్టే ఆలోచనలు మరి వాళ్ళకి ఎలా వస్తాయో అర్థం కాదు. ఏమో ఆయుష్ అంతే కదా, ఇంకేం చెప్తా, ఇంకేం చెప్పలేం, మాటలు లేవు, మాట్లాడుకోవాలి లేవు అన్నమాట. ఇక్కడ తను ఒక్కతే కాదు, నాకు అలా సబ్స్క్రైబర్లము అని చెప్పి వచ్చి ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మిగిలిపోయిన వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారనమాట. అండ్ మన్ను మర్చిపోయారా, గుర్తుందా అనేది కూడా కామెంట్ చేయండి. మన్నును కూడా ఇన్వైట్ చేశాను, కాకపోతే వంట స్టార్ట్ చేశాక ఫోన్ చేశారనమాట దానికి. తను కూడా సబ్స్క్రైబరే. చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయాము, ఒక అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువగానే ఉంటున్నాం అనమాట మేము. విజయవాడలోనే ఉంటుంది. ఫోన్ చేశాను, రామ్మ తిందు అని చెప్పేసి చేస్తే, ఇంకా ఇప్పుడు కాదులేక ఇప్పుడే తినేసి ఉన్నాము అని చెప్పేసి. నా వంట అయితే చాలా లేట్ అయిపోయింది, అప్పటికల్లా తినేస్తారు కూడా. నేను తొందరగా కుక్ చేయడానికి కూడా రీజన్ అదే అనమాట, చాలా లేట్ అయిపోయింది. 1:30 ఏమవుతుంది అప్పటికి టైం. నేను తను కాల్ చేసినప్పుడు 1 ఏమో అయ్యి ఉండొచ్చు. సో ఇంకా అప్పటికే తినేసామని చెప్పేసి అన్నారనమాట. ఇంకా నేను వెజిటబుల్స్ కట్ చేసుకొని స్టార్ట్ చేసేది ఉంటే ఇంకా లేట్ అయిపోయేదేమో. మొత్తానికి మా ఆయన కట్ చేయడం వల్ల నా వంట అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంకా పలావ్ కూడా పక్కన పెట్టేసి వండుతున్నాను, దాన్ని పక్కన పెట్టేసి చికెన్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జస్ట్ ఫ్రై చేసుకోవడమే అనమాట. చికెన్ గ్రేవీలా చేసుకోవడమే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గనిస్తున్నాను. తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ వేసి కర్రీ చేసేసుకుంటే ఇంకా తొందరగా అయిపోయింది అనమాట. అసలు వీడి హడావుడు ఏంటో నాకు అర్థం కావట్లేదు. లక్కీగా వెళ్ళి ఒక 2 నిమిషాలకు ఒకసారి 3 నిమిషాలకు ఒకసారి కెలికేసి బాగుందా అయిపోయిందా ఆడుకొచ్చి అన్నీ కెలికేస్తున్నాడమ్మాడు. దోలనాశ్వరం, అందుకే నేను వీడియోలు అన్నీ దోలనాశ్వరం ఊరికే అంటా అనుకున్నారు. లక్కీకి కూడా కావాలంటండి, వెళ్ళి అడగడం. లాస్ట్లో నెయిల్ పాలిష్ అయితే వేసింది, కానీ ఎటువంటి బొమ్మలు వేయలేదు. ఆ నెయిల్ పాలిష్ని కూడా వేసినంతసేపు కూడా ఉంచుకోవాలి, వెంటనే చెరిపేసింది. సో ఇంకా అదండి, మొత్తానికి మన్ను అయితే రాను అని చెప్పేసింది. ఇంకా మేమైతే వంట స్టార్ట్ చేసాం. వంట ఎప్పుడు కంప్లీట్ అయిపోద్దా, ఎప్పుడు తింటారా అన్న ఇదే ఉందన్నమాట. నాకు చాలా లేట్ అయిపోయింది, అయ్యో ఇప్పటిదాకా తినకుండా ఉంది అని అదే మైండ్లో ఉంది. తనేమో ఆల్రెడీ అన్నం చికెన్ కర్రీ చేశాను, వదిన తినేసి వచ్చాను నేను అని చెప్పేసి అన్నది. కానీ మన ఇంటికి వచ్చిన వాళ్ళు లో ఉన్నారు అన్న ఫీలింగ్ నాకు ఉంటుందిగా, అందుకే అసలు తనతో కూర్చొని కూడా టైం స్పెండ్ చేయలేదు. ముందు వంట అయితే స్టార్ట్ చేశాను, వెళ్ళేటప్పుడు అన్న విషయం అదే అనమాట. ఏంటో నేను ఇంత దూరం నుంచి వస్తే కూర్చొని కాసేపు మాట్లాడుకోలేదు, వంట అని వీడియోలో అదే వంట చూపించావు, నేను వచ్చాక అదే వంట చేసి పెట్టావు అని చెప్పేసి అన్నదనమాట. తనకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఎప్పుడు కూర్చున్నామంటే తను నాకు కూడా నెయిల్ ఆర్ట్ వేసింది. సో అప్పుడు కూర్చున్నాం కాసేపు, అప్పుడు మాట్లాడుకున్నాము. మొత్తానికి ఇదిగోండి ఫ్రెండ్స్, అమ్మ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఎంత చక్కగా ఉన్నాయి కదండి పాండా. నేను గ్రీన్ కాకుండా బ్లాక్ వేసి ఉంటే బాగుండని అనుకున్నాను, కానీ బ్లాక్ వేస్తే పాండా సరిగ్గా కనిపించదు వదిన అని చెప్పేసి అంది. వేసిన తర్వాత అర్థమైంది, అవును కదా బ్లాక్ మీద ఆ పాండా ఎలా కనిపించేది అని అనుకున్నాను. సో ఇంకా నా నెయిల్స్ కూడా చూపించాను, నాకు కూడా ఆయిషా అని చెప్పేసి వేస్తాను వదిన అంది. ఇంకలోపు వంట అయితే కంప్లీట్ అవుతుంది. లక్కీ గాడికి స్నానం అయితే చేయించాను. వాడికి ఇలాంటి ఫ్రాక్స్ టైప్ వేస్తుంటే గోల్ చేస్తున్నాడు, అదే ఏడుపు వాడికి. ఇంకా మొత్తానికి అందరం కూర్చున్నాము, భోజనం అయితే చేసేస్తున్నాము. మా తమ్ముడు, కదీరు, నేను, ఆయిషా అందరం తినేస్తున్నాం అనమాట. ఇంకప్పటికే లేట్ అయిపోయింది, నేను తినరా అని చెప్పేసి ఒక మూవీ పెట్టేసుకొని చక్కగా అందరం కూర్చొని అయితే మా సండే రోజు లంచ్ రొటీన్ అయితే ఇలా కానిచ్చామన్నమాట. ఒక సబ్స్క్రైబర్ కమ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. తిన్న తర్వాత కాసేపు కూర్చున్న తర్వాత ఇదిగోండి నాకు నెయిల్ ఆర్ట్ అయితే స్టార్ట్ చేసింది. ఇవి ఫేక్ నెయిల్స్ అనమాట, చాలా బాగున్నాయి. అసలు అలా అనిపించట్లేదు, ఒరిజినల్ నెయిల్స్ లాగే ఉన్నాయి. వాటిని ఎలా వేసింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. ఇవి వేసిన విధానాన్ని బట్టి మా ఆయనకి ఇంకా కొంచెం సింపుల్ మెథడ్ అయితే తెలిసిందనమాట. తను కూడా ఫస్ట్ టైం ట్రై చేసింది నా నెయిల్స్ మీదే. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి అన్నమాట. ఇంకా ఇప్పటికీ వేయించుకొని సండే రోజు, ఇవాళ ట్యూస్డే కదా, ఇప్పటికీ చెక్కు చెదరలేదండి. వాటర్లో వాష్ చేసిన, ఎలా ప్రిన్సీకి తలస్నానం చేయించాను, ఈవినింగ్ రొటీన్లో చూస్తారు మీరు. ప్రిన్సీకి తలస్నానం చేయించిన ఊడలేదు, నేను స్నానం చేసిన, అంట్లు తోమిన, ఇంకా ఏ బట్టలు ఆరేస్తున్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇంత కూడా ఊడలేదనమాట. ఇంకోటి చెప్పాలా, ఈ నెయిల్ ఆర్ట్ కిట్ కూడా తనే నాకు ప్రజెంట్ చేసింది, తనే నాకు తీసుకొచ్చి ఇచ్చిందనమాట. భలే అనిపించింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు తను నాకు తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా యూజ్ చేయలేదు అన్న ఉద్దేశంతో తను వచ్చినప్పుడు ఇలా వేసి యూజ్ చేసిందనమాట. ఎంత బాగున్నాయి కదండి, ఒక్కొక్క నెయిల్కి ఒక్కొక్కలాగా డిఫరెంట్గా వేసింది. మొత్తానికి టోటల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ బ్లాక్ అనమాట.
చాలా బాగా నచ్చాయి. నాకైతే చాలా చాలా నచ్చాయి. ఎన్నిసార్లు చెప్తున్నా అంటే ఎంత నచ్చాయో ఆలోచించండి. నాకు భలే అనిపించాయి. నా నెయిల్స్ కూడా తీసేస్తే బాగుండేది, ఇంకా క్లియర్గా అంటుకొని ఉండేవి. నేను నా నెయిల్స్ ఉంచి దానిపైన అంటించాను. నా ఇంటెన్షన్ ఏంటంటే అప్పుడు ఊడిపోతాయేమో, ఊడిపోయినా మళ్ళీ ఒరిజినల్ నెయిల్స్ ఉంటాయి. నాకు నెయిల్స్ పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ ఫేక్ నెయిల్స్ మాత్రం సూపర్గా యూజ్ అవుతాయి అన్నమాట. పైన వాటరింగ్ చేశాను. మన సబ్స్క్రైబర్ అమ్మాయి వచ్చింది కదా, వెళ్ళిపోయింది ఇప్పుడే. ఇదిగోండి నెయిల్ ఆర్ట్, తినకు కూడా నెయిల్ ఆర్ట్ చేసింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూపించావా? బాగుంది. వాటరింగ్ చేశారు. ఆ ఇల్లు త్వరగా అయిపోతే బాగుండు. చూసుకోవడమే సరిపోతుంది ఆ ఇంటిని 25 సార్లు. మనం ఎంత ఎదురు చూస్తాం అదంత వెనకెళ్ళిద్దంట. అవును, ఈ మాట నిజం పోతే ఆలోచించుకోవాలి. ఎంత ఎదురు చూస్తే, ఎంత ఆశపడితే అవంత వెనక్కి వెళ్ళిపోతే అది అలా జరిగిపోయిద్దాం. హలో లక్కీ, లక్కీ ఎక్కడున్నావు? చెప్పు, ఎక్కడున్నావు? లక్కీ, హలో హలో, తిన్నావా? తిన్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? సరే సరే అయితే ఉంటా, బాయ్. మా ప్రిన్సీ అలా ఆడుతూ ఉంటుందండి, ఫోన్ వచ్చినట్టు ఆ తాత బాగున్నావు అది ఇది అని. ఇంకా అలాగే ఏమి కూడా ఆడుతూ ఉండే. ఇంక ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారు. ప్రిన్స్ అమ్మని కొట్టిందంట. సరేలేమ్మ పద నీకు స్నానం చేపిస్తానని వాడిని ఎత్తుకొని తీసుకొని వెళ్తుంటే ఎంత కోపంగా చూస్తూ ఉండేనో. తర్వాత ఇంకా ఆవిడకి కూడా తలస్నానం చేపించేసాను. సండే కదా, పొద్దున్నే చేయించాల్సింది, కానీ ఫుల్ బిజీ అయిపోయి ఉండే డే అంతా. అందుకని ఇంక ఈవినింగ్ చేయించాను. డ్రైయర్తో అయితే ఆ తల అయితే ఆరిపోయింది. మోస్ట్లీ ఆ టవల్తోనే మైక్రో టవల్ కదా, అది బాగా తొందరగా పీల్చేసుకునిద్ది, తొందరగానే ఆరిపోయిద్ది. ఇంకా మరీ పచ్చిగా ఉందంటే బ్లోయర్ పెట్టేస్తాను, తొందరగా ఆరిద్ది. ఇంకా ఆమె కూడా కొంచెం పౌడర్ అది వేసి మళ్ళీ కూర్చోబెట్టా. ఒక గంటన్నర ముందు స్నానం చేయించాను, అందుకే ఇంకా మళ్ళీ స్నానం చేయించలేదు. ఈ సమ్మరు ఫుల్గా ఎండలు తీస్తుందండి, జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి మాత్రం ఎప్పటికప్పటికి వాటర్, జావా అలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉండండి. ఇంకా ప్రిన్స్కి అయితే హెయిర్ లీవ్ చేసి క్లిప్ పెట్టేసి నేనైతే వాళ్ళిద్దరికి తినిపిద్దామని ప్లేట్లో అన్నం అయితే వేసుకొని వెళ్ళాను. ప్రిన్స్కి ఉన్న లక్కీకి అయితే ఇద్దరికి తినిపించేసాను. ఇద్దరు తినేసారు. వీళ్ళిద్దరిని ఫ్రెష్ చేయించిన తర్వాత నేను కూడా వెళ్ళి స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అయ్యి కూర్చున్నాను అనమాట. ఇంకా ఇప్పటికి దొరికిందండి కాస్త ఖాళీ టైం అనేది. అంటే కొంచెం టెన్షన్, మైండ్లో టెన్షన్, వర్క్ టెన్షన్ ఏం లేకుండా ఇప్పటికి ఫ్రీగా ఉన్నాను అనమాట. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నేను అంట్లు రుద్దేటప్పుడు కొన్ని బట్టలు ఉన్నాయి దివాన్ కాట్ మీద, ఆయిష వద్దంట ఉంటే ఫోల్డ్ చేసిందనమాట. సో తను కూడా నాకు వాళ్ళ వర్క్లో హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఆయిష. ఇంకా నేను అస్సలు వద్దన్నాను, అస్సలు మాట వినలే. ఇంకా అంట్లు కడుగుతాను వచ్చుండే. ఈ మాటలు చెప్పొద్దేమో, నాకెందుకో తను చేస్తాను అంది కదా, ఆ మాట చాలా గొప్ప అనిపించింది, అందుకే చెప్పాలనిపించి మీతో చెప్పాను. దాంట్లో తప్పు అనిపించిన ఆయిష, నీకు బాధ అనిపించినా కూడా సారీ. ఇంకా పిల్లలిద్దరికి తినిపించేశాక మేము కూడా భోజనం చేద్దామని చెప్పేసి కూర్చున్నాము. కొంచెం అంట్లు అవి కనిపించాయి అనమాట. ముందు ఇవి కొన్ని క్లీన్ చేసిన తర్వాత తిందాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే అంట్లన్నీ క్లీన్ చేశాను. అంటే పై అంట్లే ఎక్కువ అవుతాయని చెప్పాను చూడండి, అవి ఆ పై అంట్లే అవన్నమాట. సో అవైతే తోమేశాను. ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకున్నా మీకు క్లియర్గా చూపిస్తాను. ఎందుకు ఫ్యాంట్ అంటే నాకు చాలా ఇష్టం, అలా లూడూస్ ఉంటే. వీడికి తినిపించాను కదండి, అక్కడ పెరుగు ప్యాకెట్ అక్కడే పెట్టాను. మొత్తం చేతుల నిండా డ్రెస్కి అంతా చేసుకుందనమాట. ఇంకా డ్రెస్ అయితే మామూలుగా వాటర్తో అయితే వాష్ చేసి ఆరేసాను. ఎందుకంటే అలాగే ఉందనుకో ఏమంటారు, స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి మొత్తం వాష్ చేసి ఆడ వేసాను. మళ్ళీ రేపు పొద్దున బట్టలు ఉతికేటప్పుడు మామూలుగా వాషింగ్ మిషన్లో వేస్తే సరిపోతుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ రోజు నానబెడుతున్నాను కదా, అలాగే ఇప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ తీసుకొని అవి కూడా నానబెడతా ఉన్నాను అనమాట. పిల్లలకి ఇవి జ్యూస్ చేసి ఇస్తున్నాను. డైరెక్ట్ చేస్తే ప్రిన్స్ అమ్మ తినట్లేదు, లక్కీ గాడు కూడా తినట్లేదు. ఓన్లీ బాదం ఒకటే తింటున్నారు, వాల్నట్స్, అంజీర్ అయితే తినట్లేదు అనమాట. ఇలా జ్యూస్ చేసి ఇవ్వడం వల్ల మొత్తం తాగేస్తున్నారు అనమాట. కొంచెం పాలేసి జ్యూస్ చేసి ఇస్తున్నాను, సో తాగుతున్నారు. చికెన్ కర్రీ అయితే అయిపోయింది, కొంచెమే ఉంది, ఎటు కాకుండా ఉందనమాట. నాకు కదిరికి మా ఆయనకి. అందుకని ఆమ్లెట్లు ఇద్దామని చెప్పేసి గుడ్లు తెప్పించేసాను. ఉల్లిపాయలు అయితే కట్ చేశాను. ఇంకా ప్రిన్స్ అమ్మకి తల అయితే ఆరిపోయింది, చికాక్గా ఉంది మమ్మీ అని అంటే ఇంకా జుట్లు అయితే వేస్తున్నాను. మధ్యాహ్నం మా అత్తయ్య కూడా వచ్చింది, ఆయిష ఉన్నప్పుడే మర్చిపోయాను చెప్పడం. మా పెద్దత్త అయితే వచ్చింది. వచ్చేటప్పుడు పూలు తీసుకొని వచ్చిందనమాట. తీసుకొని రావడమే కదా, అవి చిన్న వాళ్ళ చెట్లకు పూసినవి చిన్న మాల్లా కట్టింది. ఇంకా అవి కట్టినప్పటి నుంచి మా ప్రిన్స్కి వాటి మీదే ఉంది మనసు.
అందుకే జడేసేసి పూలు పెట్టేశాను. పూల పిచ్చండి, మా అత్తయ్యకి అంత పిచ్చి, నాగి వాళ్ళ అమ్మకి. సో ఆ సేమ్ పిచ్చి పిచ్చి అని అంటే ఇష్టం, మరీ అంత ఇష్టం. ఇక మా అత్తయ్య లాస్ట్ స్టేజ్లో పూలు పెట్టుకోకూడదు కదా, మా మావయ్య తర్వాత కదా మా అత్తయ్య చనిపోయింది, పూలు పెట్టుకోకూడదు, పూలు తీసుకొని పూలు చెవుల్లో పెట్టుకునేది. ఆ స్మెల్ అంత ఇష్టం అనమాట మా అత్తయ్యకి. రోజు నాకు తీసుకొని నేను ఉన్న రోజుల్లో నాకు తలలో పెట్టేది, జడేసి మరీ పెట్టేది అనమాట మా అత్తయ్య నాకు. సో ఆ డేస్ అన్నీ అలా గుర్తు చేశాయి. ఇంకా మా అత్తయ్య పూలు తెచ్చి కట్టిందని చెప్పాను కదా, అవైతే ప్రిన్స్ అమ్మకి జడేసి తల్లో పూలు పెట్టేశాను. తర్వాత ఆమ్లెట్లకి అయితే ప్రిపేర్ చేశాను. పలావ్ రైస్ కూడా డేక్షా పొయ్యి మీద పెట్టేశాను సిమ్లో. అది కాస్త వేడవుతే వేడివేడిగా తినొచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా కూల్గా ఇప్పుడు నైట్కి కొంచెం తృప్తిగా అన్నం తినేసి అయితే పడుకున్నాను అనమాట. నాకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాను అన్నట్టుగానే అనిపించలేదు. లేట్గా లేస్తే లేజీ డే అయిపోతుంది, ఏ పనులు కూడా సరిగ్గా అవ్వవు అనమాట. సో ఇవాళ ఏందో అంత హడావిడి గందరగోళంగా అనిపించింది. ఇంకా నైట్ ఫ్రెష్ అయ్యి ఒక ముద్ద తిన్న తర్వాత అప్పటికి అమ్మయ్య చాలా టైం దొరికింది ఇప్పటికీ అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. అలా 4 గుడ్లతోనే ఒక 2 ఆమ్లెట్లు వేసేసి ఇంకా భోజనానికి అయితే కూర్చున్నాము. అప్పుడప్పుడు ఇలా ఎక్కువ అంట్లు ఉన్నాయి అన్నప్పుడు మాత్రం పేపర్ ప్లేట్స్ అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో అలా ఈరోజు అంతా పేపర్ ప్లేట్స్లోనే తిన్నాము, అన్ని ప్లేట్లు అయితే మిగిల్చాము. అలా అనిపించింది, కానీ ఎన్ని అవ్వాలో అన్ని అంట్లు అవుతానే ఉంటాయి నాకైతే. ఇదిగోండి ఆమ్లెట్కి ఒక ప్లేట్ పెట్టాను, మళ్ళీ లక్కీగాడికి ఒక ప్లేట్ పెట్టాను, అలా చాలా అంట్లు అయిపోయాయి. ఇంకా చాలా వేడి అయిపోయింది పలావ్. మంచిగా వేడిగా పలావ్ వేసుకొని తలా ఒక ముక్క చికెన్ ముక్క వేసుకొని థమ్స్అప్ తాగుతూ ఒక్కొక్క ఆమ్లెట్ని ఆఫ్ చేసుకొని చక్కగా తిన్నాం అనమాట. నేను, ప్రిన్సీ, కదీర్, మా ఆయన. ప్రిన్సీకి మళ్ళీ నేను తినిపించాను, చిన్నవి కూడా తినిపించాను. మేము తినేటప్పుడు ఖచ్చితంగా తినిపిస్తాను, మళ్ళీ వాళ్ళకి సపరేట్గా తినిపిస్తాను అనమాట. అట్లయితేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నా చేతితో తినిపించిన సాటిస్ఫాక్షన్, వాళ్ళ చేతితో వాళ్ళు తిన్నారన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకనమాట. లక్కీకి ఏంటంటే పెద్ద ప్లేట్లో వేసామనుకోండి మొత్తం ఇట్లా జల్లుతో అయినా ఒక ముద్ద తినిద్ది అనమాట. నాకు అదొక ఇష్టం. ఇంకోటి ముక్కలు కూడా చిన్న పీసెస్గా చేసి పెడితే తినిద్ది. ఇంకోటి చికెన్ పెట్టొచ్చా అని అడుగుతున్నారు. పెట్టొచ్చండి, డాక్టర్ కూడా చెప్పారు. కాకపోతే మెత్తగా ఉడికింది అయితే పెట్టాలి, కొంచెం గట్టిగా ఉంది అయితే పెట్టకూడదు, అరగదనమాట. ఇంకా అలా మేము మా షార్ట్స్ చూస్తూ ఉంటే అక్కడ పాటలు వస్తూ ఉంటే లక్కీగాడు కూడా రాగాలు తీస్తూ ఉన్నాడు, పాడుతూ ఉన్నాడు, క్లాప్స్ కొడుతున్నాడు. మా పప్ప మా మమ్మీ కనిపించారని చెప్పేసి గోల వాడిది. చిన్నప్పటి నుంచి అదే ఎక్సైట్మెంట్ అనమాట వాడికి. ఇదండి వాళ్ళ వీడియో. ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. టాటా, బై.